భారతదేశంలోని జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ అనేటువంటి గ్రామంలోని 22వ తారీఖు ఏప్రిల్ 2025న 28 మంది అమాయకపు ప్రజలను ఉగ్రవాదులు అతి కిరాతకంగా దారుణంగా హత్య చేశారు. పహల్గామ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఒక అందమైనటువంటి టూరిస్ట్ ప్లేస్. అంత అందమైనటువంటి నేచర్ని చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. సో అందరూ చక్కగా ఫ్యామిలీస్ తోటి సరదాగా కొంత సమయం అనేది నేచర్లో ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళారు. అసలు ఎవ్వరూ ఊహించలేనిది. అందరూ ఆనందంగా ఆ యొక్క నేచర్ని అనుభవిస్తూ సంతోషంగా గడుపుతున్న క్షణాల్లోని అనుకోకుండా ఉగ్రదాడి. ఉగ్రవాదం అంటే ఒక వ్యక్తిని భయపెట్టి ప్రాణం తీసి చంపి వాళ్ళ యొక్క లక్ష్యాలను తీర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నము ఉగ్రవాదం. ఎంత కిరాతకంగా చంపారంటే కన్న కొడుకు కళ్ళు ఎదురుగుండానే కన్న తండ్రిని చంపారు. భార్య కళ్ళు ఎదురుగుండానే తన భర్తను చంపారు. కొత్తగా పెళ్ళై 3 రోజులు అవ్వలేని జంట హనీమూన్కి అని చెప్పి అక్కడికి వస్తే ఆమె కళ్ళు ఎదురుగుండానే తన భర్తను చంపారు. తన భర్త మృతదేహాన్ని పక్కన పెట్టుకుని ఆమె ఏడుస్తూ, నా భర్త లేని జీవితం నాకు ఎందుకు, నన్ను కూడా చంపేయండి అని అడిగితే, లేదు నిన్ను చంపము, నువ్వు వెళ్ళి నీ మోడీకి చెప్పుకో అని చెప్పి అన్నారంట. ఎంత దారుణం అండి. ఆ సంఘటన చూసిన ఒక ఐ విట్నెస్ ఒక ఆమె చెప్పినది ఏంటంటే కనుక ఉగ్రవాదులు అందరివి కూడా ఐడి కార్డ్ చూపించమని అడిగారంట. అందులో హిందూ పేరు ఉన్న వాళ్ళని అక్కడికక్కడే వెంటనే షూట్ చేసి చంపారట. భాషలెన్ని వేరైనా భావం ఒక్కటే, రాష్ట్రాలు వేరైనా రాజ్యం ఒక్కటే, మతాలెన్ని వేరైనా మనుషులు ఒక్కటే, తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే, వారు వీరంతాను భారతీయులే అని చెప్పి నా భారతదేశానికేంటి ఇంత దుస్థితి? నా హిందూ ధర్మం చెప్తుంది అన్ని మతాలని కూడా ఆదరించమని, గౌరవించమని. అటువంటి హిందూ మతం మీద ఇంత కక్ష? మతం అనేది మన వ్యక్తిగత విషయం వరకు ఓకే, కానీ ఒక దేశం విషయానికి వస్తే మాత్రం మన అందరం కూడా భారతీయులమని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందరం కలిసి ఏకదాటగా ఇటువంటి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి, పోరాడాలి. దయచేసి మత వివక్షత వద్దు. అన్ని మతాలు మనవి అనుకునే మన భారతదేశంలోని మతాల కోసం, కులాల కోసం తన్నుకు చచ్చేది కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. ఇక మేమంతే ఇలా కుల మతాల కోసం కుట్టుకు చస్తూనే ఉంటాం. ఇటువంటి అన్యాయాల్ని, అక్రమాలని అరికట్టడానికి ఈ కలియుగంలో ఏ అవతారంలో వస్తావో భగవంతుడా, నీదే భారం. జై శ్రీకృష్ణ.